కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ వెధవ డబ్బు. రచయిత శ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి. వెధవ డబ్బు కథ. ఆ అమ్మాయికి 16 ఏళ్ళు ఉండొచ్చు. అతగాడికి 20 కంటే ఎక్కువ ఉండవు. ఈడు జోడు అయిన దాంపత్యం వాళ్ళది. వాళ్ళిద్దరూ సాయంకాలం షికారుగా వీధిని పడిపోతున్నారు. ఏవేవో చెప్పుకుంటున్నారు, కిలకిలా నవ్వుకుంటున్నారు. తమ మాటలు ఎవరైనా వింటున్నారేమో అన్న సంకోచం కానీ భయం కానీ లేనేలేదు వాళ్ళకి. వాళ్ళ మాటలన్నీ వెనకాల నడిచి వస్తూ ఉన్న కనకాచలం చెట్టుకి వినపడుతూనే ఉన్నాయి. ఆ వృద్ధుడు ఆ జంటకి ఒక 10 అడుగుల వెనకాల గాలివాలన ఉన్నాడు. చూసావా వాళ్ళెంత హాయిగా ఉన్నారో. ప్రథమ యవ్వనం తొణికెసలాడుతున్నది. అప్పుడే హాయి. నీకేముందిక 90 ఏళ్ల తొక్కువి. యముడు పంపే టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నావు. ఈలోగా ఎంత దొక్కితే అంత అని వాళ్ళ పలుకులు విని ఆనందించు అంటూ గాలిదేవుడు ఆ నూతన దంపతుల సంభాషణంతా తెచ్చి చెట్టిగారి చెవులకి ఒప్పగించాడు. ఆ జంట సందు వదిలి మౌంట్ రోడ్ ప్రవేశించారు. కుడి చేతి వైపున సింప్సన్స్ కంపెనీ షోరూం కనపడింది. అద్దాల వెనకాల స్ప్రింగు మంచం, దానిమీద కుషను, రకరకాల సోఫాలు కుషన్లు కనపడి ఆకర్షించాయి. ఆ పడకగది ఫర్నిచర్ సెట్ అంతా 816 రూపాయలు అని అట్టముక్కపై వెల వేసి ఉన్నది. విత్తం కొద్దీ వైభవం ఉంది అమ్మాయి. మీ వాళ్ళు కొనివ్వకూడదు అన్నాడు అతను చలోక్తిగా. ఆమెకు కొంచెం కోపం వచ్చి ముఖం ఎర్రబడింది. అతగాడే మళ్ళీ, ఎందుకు, ఎప్పటికైనా నాకు పెద్ద ఉద్యోగం రాకపోతుందా, అప్పుడు నేనే కొంటాను అన్నాడు. కనకాచలం గారు అతడామెకు కోపం రప్పించడం, అంతలోనే సమాధానపరచడం చూసి ఉప్పొంగిపోయాడు. చిలకా గోరింకల్లాగున ఉన్నారర్రా, చిట్టి చిట్టి తగాయిదాలు రాజీనామాలును. పాపం మీకు ఆ స్ప్రింగు సామాను మీద మనసిపోయింది కదూ. ఉద్యోగం వస్తే కొంటానంటున్నాడు వెర్రినాయన. ఇప్పుడేదో చిన్న నౌకరియే అనమాట. వీళ్ల మనసు ఎప్పుడు తీరుతుందా? పోనీ నేను ఆ 816 రూపాయలు ఇచ్చి కొనుక్కొండరా అంటే ఎలా ఉంటుంది? నాకు బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బు మూలుతోంది. ఏం చేసుకోను వెధవ డబ్బు. నా అనంతరం తినడానికి ఎవళ్ళో లేకపోలేదు. అయితే ఈ పిన్న దంపతులు ఎవళ్ళో నాకు తెలియకపోయినా వీళ్ళ ఆ కాస్త మనసు నేను తీరిస్తే వీళ్ళెంతో ఆనందిస్తారు. ఎవరైనా మన ముక్కుమొహం ఇరక్కపోయినా వెనకాలే వస్తూ మన కోరిక విని తథాస్తు దేవతలకు మళ్ళీ ఇట్టే తీర్చేశాడు అని ఆశ్చర్యపోతారు. భలే గమ్మత్తుగా ఉంటుందప్పుడు అంటూ కనకాచలం గారు ఆ దంపతులని ఆపబోయాడు. కానీ వెంటనే ఆయనకి ఆలోచన మరొక పక్కకి వెళ్ళింది. అరెరే, ఎంత తెలివి తక్కువ ఆలోచన నాది. వీళ్ళు కష్టార్జితమైన సొమ్ముతో ఈ సామాను కొనుక్కున్నప్పుడు కలిగే ఆనందం నా మూలాన ఇలాగా తేరగా వచ్చి పడితే కలుగుతుందా? నా సరదా కొద్దీ వీళ్ళకి డబ్బిచ్చి వీళ్ళంతటా వీళ్ళు సంపాదించుకోవలసిన సంతోషాన్ని మనం చెడగొట్టకూడదు అంటూ ఆయన తన ఉద్దేశం మార్చుకున్నాడు. ఆ మిథునం ముందుకు సాగారు. వాళ్ళకి ఎదురుగా ఒక నావికుల గుంపు వచ్చింది. ఎవళ్ళండి వీళ్ళు? వీళ్ళ డ్రెస్ అంతా అదొరకంగా ఉంది అన్నదామె. వీళ్ళు నావికులు, ఓడల్లో యుద్ధం చేసేవాళ్ళు అన్నాడతను. వాళ్ల సంభాషణంతా అటు ఓడల మీదకి, సముద్రం అవతల ఉండే దేశాల మీదకి, ద్వీపాల మీదకి పోయింది. మొన్న సినిమాలో చూసిన ద్వీపం ఏదో చాలా బాగుంది కదండి. ఆ కొబ్బరి తోటలు, కోతులు, ఆ కోతులు కథలోని ప్రేమికులకి కొబ్బరికాయలు పడేయడం చాలా తమాషాగా ఉంది అన్నదామె. అవును, ఆ ద్వీపాలని సౌత్ సీ ఐలాండ్స్ అంటారు. తెల్లవాళ్ళు దేశదేశాల నుంచి వినోదంగా గడపడానికి అక్కడికి ఓడల మీద వస్తూ ఉంటారు. తెల్లవాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎవళ్ల జోక్యం ఉండకుండా స్వేచ్ఛగా ఉండడానికి ఇలాంటి ద్వీపాలకు పోయి కొన్నాళ్ళు అక్కడ గడిపొస్తారు. దాన్ని వాళ్ళు హనీమూన్ అంటారు. హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు అన్నాడతడు. మనం కూడా అలాగ ఏ ద్వీపానికైనా వెళితేనే హాయిగా అంది ఆమె. నాకు అలాగే ఉంది మరి. కానీ డబ్బో, ఓడ మీద ప్రయాణం అంటే బోల్డ్ డబ్బు కావాలి అన్నాడతడు. ఇదంతా చెట్టిగారి చెవిన పడుతూనే ఉన్నది. మీకంటే బోల్డ్ అనిపిస్తోంది కానీ ఆ సొమ్ము నాకు లెక్కలోని కాదరా వెర్రిపిల్లలారా. P&O కంపెనీ వాళ్ళని నేను బాగా ఎరుగుదును. మీకు ఒక ఓడలో మొదటి తరగతి టిక్కెట్లు కొనిచ్చి మీ ప్రయాణం సుఖంగా ఉండేట్లు ఏర్పాటు చేయగలను. కానీ ఓడలో మొదటి తరగతి ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలో ఆ పద్ధతులు పంపిణీలు మీకు తెలుసా మరి? ఇప్పుడంటే చిన్నపట్నం వచ్చారు కానీ మీరు ఏ గోదావరి తీరాన్నో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళై ఉంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి ఓ గొప్ప ఓడలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ల మధ్య పడేస్తే ఏం లాభం? అక్కడి వాళ్ళంతా మిమ్మల్ని బైతులని హేళన చేస్తారు.
మీకు సంతోషం కలిగిద్దామని చేస్తే చివరికి అది మీకు చెరయి ఊరుకుంటుంది. మొదటి తరగతి కన్నా రెండో తరగతి మేలేమో, అలా అనడానికి కూడా వీల్లేదు. కొంచెం తేడా కానీ ఆ 2 తరగతులకి అట్టే భేదం లేదు. మూడవ తరగతి ఇలాంటి వాళ్ళకి సరిపడుతుంది. కానీ మూడో తరగతి బొత్తిగా అన్యాయమేమో. రంగము హెల్మోను కూలీ కోసం వెలిగే అలగా జనం అంతా మూడో తరగతిలో ఎక్కి వెళ్తూ ఉంటే చూశాను కదా. మూడో తరగతి ప్రయాణం కన్నా నరకం వేరే ఉండదు. ఈ దంపతుల్ని సుఖంగా హాయిగా ఇంటి పట్ట ఉండనేక ఏం పాముకుంటారని ఓడ మీద పంపడం అనుకుని కనకాచలం ఆ పాపానికి ఒడిగొట్టుకోవడం విరమించుకున్నాడు. చెట్టిగారి నిశ్చయానికి వచ్చేలోగా ఆ దంపతులేదో మరో గొడవలో పడ్డారు. ఆ కొత్త కోరిక ఏమిటో చెట్టిగారి చెవిలో పడలేదు కానీ అది డబ్బు మీద ఆధారపడి ఉన్నదే అని మాత్రం తేలింది. ఏమిటంటే ఆ యువకుడు తన పడుచుతో, అంతా డబ్బుతో ఉందనుకో, ధనమూలం ఇదం జగత్ అని ఊరికే అన్నారా అన్నాడు. అవును, అందుకేగా నేను విత్తం కొద్దీ వైభవం అంటిని. డబ్బు లేని వాళ్ళకి ప్రతిదీ అందని మానిపండే. డబ్బుంటే ఏ సుఖమైనా అరచేతిలో వెన్నముద్దే చిక్కుతుంది అని భర్తతో ఏకీభవించింది ఆమె. కానీ చెట్టి, ఎంత అమాయకులారా మీరిద్దరూ, డబ్బు సుఖాన్ని చేకూరుస్తుందట్రా వెర్రి మొహాలారా. ₹100 పెట్టుబడితో వ్యాపారం మొదలెట్టిన నాకు ఇప్పుడు కొన్ని లక్షలు మూలుగుతున్నాయి. నేనేం సుఖపడ్డాను? ధనాన్ని గురించి మీరిద్దరూ ఇప్పుడు వెల్లడి చేసిన ఆ అభిప్రాయం శుద్ధ పొరపాటును నిరూపించడానికి నాకెంతోసేపు పట్టదు. ఎందుకు, ఒక్క ₹10,000 తెచ్చి మీ చేతిలో పోస్తే సరి. ఆ డబ్బు మూలాన ఎన్నెన్ని కీడులు ముడతాయో మీకే తెలిసొస్తుంది. లేకుంటే కలిగే దుఃఖం కన్నా ఉంటే ఉన్న దుఃఖం ఎక్కువదర్రా కుర్రవాళ్ళలారా. డబ్బు డబ్బు అంటున్నారు, వెధవ డబ్బు. డబ్బు చేరితే సుఖంగా నిద్ర కూడా పట్టదు తెలుసా. ఆ 10,000 ఇచ్చి మీ సుఖనిద్ర చెడగొట్టమంటారా నన్ను? చెప్పండి. ఊహు, నేనా పాపం చేయను. మానస సరోవరంలోని హంసలకు మళ్ళీ హాయిగా ఆనందంతో తేలిపోతున్నారు మీరిద్దరప్పుడు. ఇలాగే ఉండండి, డబ్బు లేదని విచారపడకండి, వెధవ డబ్బు అని దాన్ని శపిస్తూ చేయబోయిన ఆ వాగ్దానం అంతా ఉపసంహరించుకున్నాడు. ఆమె చేతిలోంచి రుమాలు జారి కింద పడింది. ఆమె తీసుకుందామని వెనక్కి తిరిగింది. ఆలోగానే యువకుడు దాన్ని తీసి ఆమెకెంతో సొగసుగా అందించాడు. ఆ చిరునవ్వు మొహంలోని సోయగాన్ని చూసి ఆమె ఎంత అందగాడు అనుకున్నది. బఠానీలు, వేయించిన వేరుశనగ పలుకులు జంగిల్లో పోసి అమ్మదెస్తూ ఒకడు ఎదురయ్యాడు. యువకుడు అణా వేరుశనగలు, అర్ధనా బఠానీలు కొని ఆమె రుమాల్లో పోశాడు. జంగిడవాని చేతిలో పావలా కాసు పడేసి చిల్లరకై నడుస్తూనే చేయి జాపాడు. జంగిడవాడు చిల్లరిచ్చి ముందుకు పోయేంతలో దానిలో అర్ధనా కాసు యువకుని చేతిలో కాక కింద పడిపోయింది. ఏమిటి వెతుకుతున్నారు అన్నది పడుచు. అర్ధనా కాసు ఎక్కడ పడిపోయింది అన్నాడతను. పోనిద్దురు, అర్ధనాయే కదా, ఏ ముష్టివాడికో దొరికితే సంతోషిస్తాడు అని ముందడుగు వేసిందామె. అతడు ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఆ వెనకాల ఇంకా వస్తూనే ఉన్న కనకాచలం చెట్టుకి ఆ అర్ధనా కాసు కనపడింది. అతడు వెంటనే దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. విన్నారు కదండి, వెధవ డబ్బు కథ. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.